श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओं गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रीवतु। श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। మెగా 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయము. మనం ప్రతి వారములాగానే ఈ వారం ఆగస్టు 17వ తారీఖు నుండి ఆగస్టు 23వ తారీఖు వరకు పంచాంగానికి సంబంధించిన వివరములు, తద్వారా ఆ రోజుల్లో ఉండేటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 17వ తారీఖు పంచమి సోమవారం రాత్రి 6:53 వరకు ఉన్నది. హస్త నక్షత్రం ఉదయం 6:51 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 1:06 నుండి 2:46 వరకు ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 3:11 నుండి 4:50 వరకు ఉన్నది. తర్వాత సూర్యోదయము ఉదయం 5:46 సూర్యాస్తమానము 6:23. ఆ రోజు రెండు విశేషాలు ఉన్నాయి. ఆగస్టు 17వ తారీఖు ముందుగా విశేషం ఏమిటంటే పంచమి, గరుడ పంచమి అంటారు. ఆ గరుడ పంచమి నాడు గరుకుమంతునికి సంబంధించినటువంటి క్రతువులు కానీ ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, గ్రద్దలు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రద్దలు తిరిగే సమయమున స్వామివారికి నమస్కారం చేసినట్లయితే ఎంతో సంతోషిస్తారట గరుకుమంతుడు. అదేవిధంగా ఆ రోజు రెండో విశేషము ఏమిటా అంటే సింహ సంక్రాంతి అంటారు. సింహ సంక్రాంతి అంటే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నటువంటి సమయము. ఇలాగా ప్రతి రాశిలో సూర్యభగవానుడు ఒక్కొక్క నెల చొప్పున ఉంటూ ఉంటారు. అలాగా సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించే కాలాన్ని సింహ సంక్రాంతి లేదా సింహ సంక్రమణము అంటారు. ఆ సమయంలో మనం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథల్లోనే చెప్పారు, సంక్రమణాలలో కూడా ఈ వ్రతము చేసుకోమని. అదేవిధంగా సింహ సంక్రాంతి నాడు సూర్యోపాసన, దేవతా ఉపాసన చేసినట్లయితే దేవతలందరూ కూడా సంతుష్టులయ్యి మన ఆరోగ్యాల్ని కాపాడుతూ ఉంటారు. తర్వాత ఆగస్టు 18వ తారీఖు షష్ఠి మంగళవారము రాత్రి 7:22 వరకు ఉన్నది. చిత్తా నక్షత్రము ఉదయం 7:47 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 11:52 నుండి 1:33 వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 1:43 నుండి 3:25 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:22 నుండి 9:08 వరకు ఉన్నది. దుర్ముహూర్తము రాత్రి 10:55 నుండి 11:41 వరకు ఉన్నది. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమానం 6:23. ఆ రోజు మంగళవారం విశేషం శ్రావణ మంగళగౌరి వ్రతము. మొదటి మనం ఎవరైతే ఆడవారు ఉంటారో పెళ్ళైనటువంటి స్త్రీమూర్తి మొదటిగా చేసేటటువంటి వ్రతము తొలినాళ్ళల్లో ఈ శ్రావణ మంగళగౌరి వ్రతము అంటారు. ఈ మంగళగౌరి వ్రతము నాడు చక్కగా ఉదయాన్నే లేచి స్త్రీలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించి ఇంట్లో వాకిళ్ళన్నీ కూడా శుభ్రాలు చేసుకుని శ్రావణ మంగళగౌరి వ్రతం అనే వ్రతాన్ని కథాకల్పంగా యథావిధిగా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే సుఖ సంతోషాలతో అదేవిధంగా సౌభాగ్యంతో ఉంటారని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ యొక్క వ్రతాన్ని వాళ్ళ ఆచార ప్రకారంగా మొదటి సంవత్సరము తొలి సంవత్సరం ఏమో పుట్టింట్లోను, రెండో సంవత్సరము అత్తవారింట్లో, మళ్ళీ మూడో ఏడాది మళ్ళీ పుట్టింట్లో, నాలుగో ఏడాది మళ్ళా ఇలాగా ఎవరికి తోచిన విధంగా వారు వారి యొక్క క్రతువులి ప్రకారంగా ఆచార ప్రకారంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ప్రథమంగా చెప్పాలి అంటే పెళ్ళయ్యేటువంటి స్త్రీ ఎవరైతే ఉందో తొలి సంవత్సరంగా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ దీక్షని శ్రావణ మంగళగౌరి వ్రత దీక్షగా ప్రతి మంగళవారము చేసేటువంటి వ్రతము. వారి ఆచార ప్రకారంగా ముత్తైదులు విలువిచ్చి కథ శ్రవణము చేసుకుంటూ ఈ యొక్క ఆచారంగా కత్తిని కానీ అదేవిధంగా కొంతమంది ఇళ్ళలో అట్లగాడలు కానీ జ్యోతులు వెలిగించి పిండితో చేసేటువంటి జ్యోతులు ఏవైతే ఉంటాయో వాటితో వెలిగించి ఈ యొక్క వ్రతాన్ని వింటూ చక్కగా స్త్రీమూర్తి ఆ కథనంతా కూడా కాలుస్తారు వాటి మీద, జ్యోతుల మీద. తద్వారా వచ్చేటువంటి కాటుకని పెట్టుకుంటారు నేత్రములకు. తద్వారా మనం భక్తి మార్గాన్ని వెళ్ళటము, అలాగే తద్వారా భర్త గారి యొక్క అభివృద్ధిని ఆమె కోరుకున్నట్టుగా భావన చెంది ముత్తైదులందరికీ కూడా యథావిధిగా
వాళ్ళ ప్రకారంగా కొంతమంది శనగలు అలాగ ఇస్తుంటారు పేరంటానికి విరిచి. ఇదే విధంగా చేసుకున్నట్లయితే ఆమె ఎల్లకాలము చక్కగా సౌభాగ్యంతో ఉంటుందని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆ రోజు మంగళవారం విశేషము. తదుపరి ఆగస్టు 19వ తారీఖు సప్తమి బుధవారం రాత్రి 8:22 వరకు ఉన్నది. స్వాతి నక్షత్రము ఉదయం 9:11 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 1:33 నుండి 3:17 వరకు ఉంది. మధ్యాహ్నం వర్జ్యం 3:14 నుండి 4:58 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 11:39 నుండి 12:30 వరకు ఉంది. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమానం 6:22. తదుపరి ఆగస్టు 20 అష్టమి గురువారం రాత్రి 9:46 వరకు ఉన్నది. విశాఖ నక్షత్రం ఉదయం 11:03 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి 1:55 నుండి 3:40 వరకు ఉన్నది. మధ్యాహ్నం వర్జ్యం 3:26 నుండి 5:11 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10:48 వరకు ఉంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 3 గంటల నుండి 3:51 వరకు ఉంది. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమానం 6:27. తదుపరి ఆగస్టు 21వ తారీఖు నవమి శుక్రవారము రాత్రి 11:33 వరకు ఉన్నది. అనురాధ నక్షత్రము మధ్యాహ్నం 1:17 వరకు ఉన్నది. ఆ రోజు అమృత గడియలు లేవు. రాత్రి వర్జ్యం 7:28 నుండి 9:14 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:17 నుండి 9:07 వరకు ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:29 నుండి 1:19 వరకు ఉన్నది. సూర్యోదయం 5:46, సూర్యాస్తమానం 6:21. ఆ రోజు విశేషం వరలక్ష్మి వ్రతము. మనకందరికీ తెలుసు, శ్రావణ మాసం వస్తేనే మనమందరం ఎదురు చూసేటువంటి వ్రతం ఏదయ్యా అంటే వరలక్ష్మి వ్రతము. ప్రతిసారి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారము ఏదైతే ఉన్నదో దాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా పరిగణలోకి తీసుకుని ఆ అమ్మవారిని కొలిచి తద్వారా మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబము కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, అమ్మవారి అనుగ్రహంతో ధన కనక వస్తువాహనాది క్రతువులన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ చక్కగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్త్రీలందరూ కూడా చేసేటువంటి వ్రతము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము. తదుపరి ఆగస్టు 22వ తారీఖు దశమి శనివారము రాత్రి 1:33 వరకు ఉన్నది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:47 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 6 గంటల నుండి 7:50 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 12:38 నుండి 2:24 వరకు ఉన్నది. దుర్ముహూర్తము సూర్యోదయంతోనే ప్రారంభమయ్యి 7:26 వరకు ఉన్నది. సూర్యోదయము 5:46, సూర్యాస్తమానము 6:20. తదుపరి ఆగస్టు 23 ఏకాదశి ఆదివారము తెల్లవారుజామున 3:33 వరకు ఉన్నది. మూలా నక్షత్రము రాత్రి 6:20 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 11:19 వరకు ప్రారంభమై 1:06 వరకు ఉన్నది. వర్జ్యం సాయంత్రం 4:39 వరకు ప్రారంభమై 6:23 వరకు ఉన్నది. వర్జ్యం తెల్లవారుజామున 5:03 నుండి తెల్లవారుజామున సూర్యోదయం వరకు ఉన్నది. దుర్ముహూర్తము సాయంత్రం 4:40 నుండి 5:30 వరకు ఉన్నది. సూర్యోదయము ఆ రోజు 5:47, సూర్యాస్తమానము 6:20. తదుపరి మనం ఈ యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రతివారములాగానే మనం ఈ వారం ఈ యొక్క 12 రాశులకు సంబంధించినటువంటి విశేషములు, తద్వారా మనం చేసుకునేటువంటి పరిహారములు, ఏ దేవతని ఆరాధన చేస్తే బాగుంటుందో, తద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు, అలాగే మన ఆరోగ్యాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలో ఇప్పుడు ఉండేటువంటి ఈ వారంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదములు, భరణి నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, కృత్తిక 1వ పాదం వరకు ఈ మేషరాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వారికి ప్రస్తుతం మనం గత వారంలో చెప్పుకున్నట్టుగానే ఏరనాడి సంబంధించినటువంటి వ్యవహారం వారికి జరుగుతూనే ఉన్నది. వారికి వచ్చే ఏడాది కాలన్నర కాలం పాటు ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగానే మనం ఏది చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు తద్వారా వివరములు తెలుసుకుందాం. అయితే ఈ గోచారంగా ఈ ఏలనాడి శని ప్రభావము, అలాగే ఈ రాశి వారికి శుక్ర ప్రభావం కూడా కనబడుతూ ఉన్నది. తద్వారా వాళ్ళు అమ్మవారికి సంబంధించిన ఆరాధన, శనికి అధిపతి అయినటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వీరికి ఎంతో కలిసి వస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి
ఈ వారం కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారాల్లో చికాకులు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆకస్మిక సంబంధించినటువంటి మార్పులు, అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ మీరు ఏదైనా పెట్టుబడులు కానీ మీరు కార్యక్రమం ఏదైనా పెట్టుకున్న కార్యక్రమం అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీల్లో కానీ ఏవైనా వ్యవహారాల్లో ఉంటే ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాలి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవాడికి కొద్దిగా కష్టమే కాలం అనే చెప్పాలి. ఎలాంటి పని చేసినా కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నా దానికి మనకు సంబంధించిన వ్యవహారం కూడా వెనక్కి లాగుతున్నట్టుగానే కనబడుతూ ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళుతూ ఉండాలి. విద్యారంగంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆస్తి విషయాలు ఏవైనా ఉన్నా ఈ వారం కొద్దిగా అనుకూలంగా కనబడేట్టుగా కనబడుతుంది. పెట్టుబడులు వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహారం చేసుకుంటూ ఉండడం చాలా ముందుకి సంబంధించిన వ్యవహారం. మానసిక ప్రశాంతత కోసం దేవత ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే కోర్టుకి ఏదైనా కేసుల్లో కానీ ఉండేటువంటి వ్యవహారాలు ఉన్న నిర్ణయం మీ వైపు రావడానికి ప్రయత్నం జరుగుతున్నా దాని తగ్గటువంటి అడుగులు వేయడానికి కొద్దిగా టైం పడుతున్నాయని చెప్పాలి. ఈ రాశివారు మనం చెప్పుకున్న విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అలాగే మీకు బాగా కలిసొచ్చేటువంటి వారం వచ్చి మంగళవారము. తదుపరి రాశి వచ్చి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వరకు ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి గోచారంగా ద్వితీయంలో ఉండేటువంటి కుజ ప్రభావం కనబడుతూ ఉన్నది. మాట మాట్లాడేటప్పుడు, అదేవిధంగా మీరు ఏ పని తలబెట్టినా కూడా ఆచితూచి వ్యవహరించడం ఎంతో మేలు చేకూరుకునేటువంటి విషయము. కుజుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా తొందరపడి ఎవరిని కూడా అపనిందలకు కానీ, అదేవిధంగా మాట చెప్పేటప్పుడు కానీ మనం ఎవరిని అంటున్నాం, ఏ విధంగా అంటున్నాం ఆలోచన చేసుకుని వెళ్ళటం మీ రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం భూ విధాలు, అలాగే ఆస్తుల విషయాలలో సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ముందుకి సాగుతూ ఉంటాయి. పెట్టుబడుల గురించి ఆలోచించడం చేయటం ఎంతో మేలు చేకూరుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆత్మీయుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. కుటుంబంలో విశేషాలు జరుగుతూ ఉంటే మంచి కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందుకు వెళుతూ ఉంటారు. కుటుంబం యొక్క సూచనలు చేసుకుంటూ ఉంటారు. ధనలాభం కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుకి జరుగుతూ ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ ఉండండి. తద్వారా మీకు లాభాలు చేకూరుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత చేకూరుతూ ఉంటుంది. సమర్థవంతంగా పనులు నిర్వహించడానికి ముందుకు వెళ్తూ ఉంటాయి. కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే విధంగా విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి కాలం అనే చెప్పాలి. ఎక్కువగా మీరు విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేయటం ఎంతో విశేషము. తద్వారా మీకు ఆరోగ్యపరంగా కానీ, అలాగే మానసికమైనటువంటి స్థైర్యం లభిస్తుంటుంది. మీకు బాగా కలిసి వచ్చేటువంటి వారం వచ్చి బుధవారము. తదుపరి రాశి వచ్చి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రానికి 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల వరకు ఈ మిథున రాశిలో ఉంటాయి. ఈ మిథున రాశిలో వారికి గోచారంగా జన్మలో ఉండేటువంటి కుజుడు, ద్వితీయ రవి, బుధ, గురువు యొక్క ప్రభావం కనబడుతూ ఉన్నది. తద్వారా వీళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ, అలాగే మీరు సంపాదిస్తున్న ధనము రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. జన్మలో ఉండేటువంటి కుజుడు మూలంగా వాహనంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళటము, అలాగే ఆరోగ్య సంబంధించిన విషయములు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం ఎంతో మేలు చేకూరుతున్నటువంటి సమయము. ఈ రాశి వారికి ఈ వారంలో కుటుంబంలో ఉండేటువంటి సభ్యులతో సఖ్యత పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆత్మీయులు కలవటంతో ఖర్చులు కూడా దాని తగ్గట్టుగానే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రుణ బాధల నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పనులో ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ద్వితీయంలో ఉండేటువంటి గురువు మిమ్మల్ని ఏదో రకంగా ఆదుకుంటూ ఉంటాడు. అదేవిధంగా వృత్తిపరంగా లక్షణ సాధన కోసం ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నతాధికారులతో పనులు చేయించుకుంటూ మీ యొక్క పనుల్ని ముందుకు తీసుకువెడుతూ ఉంటారు. వారం చివరిలో ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులు మీ యొక్క సామర్థ్యాన్ని తగ్గటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తెలియనటువంటి అశాంతితో మానసికమైనటువంటి చికాకు కలిగిస్తూ ఉంటుంది. అయినా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ముందు వెనక ఆలోచన చేసుకుంటూ వెళ్ళటం మీకు ఎంతో ఉపయోగపడకుండా ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండాలి మీరు. అదేవిధంగా ఎక్కువగా మీరు ఈశ్వర ఆరాధన చేసుకోవడము, శుక్రవారము
చక్కగా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం మీకు ఎంతో కలిసి వస్తూ ఉంటుంది. తదుపరి రాశి వచ్చి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం సంబంధించినటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రానికి 4 పాదములు, అలాగే ఆశ్లేష సంబంధించినటువంటి 4 పాదములు ఈ కర్కాటక రాశిలో ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం గ్రహచారం వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉందని చెప్పాలి. రవి, బుధ, గురువులు, అదేవిధంగా ద్వితీయంలో ఉండేటువంటి చంద్రకేతువుల యొక్క ప్రభావం కనబడుతూ ఉన్నది. ద్వితీయంలో ఉండేటువంటి కేతు ప్రభావంతో మాట్లాడేప్పుడు కానీ, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, ఖర్చు కనబడుతూ ఉంటుంది. ధనము ఎంత వస్తున్నా కూడా తెలియకుండానే ఒక నది ప్రవాహంలాగా ఖర్చు కూడా అదేవిధంగా ముందుకు వెళుతూ ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. గురువు అనుగ్రహం కనబడుతూ ఉన్నది కాబట్టి మీరు ఎంత ఖర్చులో ఉన్నా దానికి సంబంధించిన రాబడి వస్తూనే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గృహములో ఆస్తి విషయాలలో కొంత మేలు జరిగేటువంటి కాలమనే చెప్పాలి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సంతానంతో మేలు జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కొంత బాధ నివృత్తి అవుతూ ఉంటుంది. ఆస్తి విషయాలలో తోబుట్టువులతో చర్చించుకుని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయము, మానసికమైనటువంటి ఒత్తిడి, అలాగే నిద్రలేమి తనంతో ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనబడుతున్న వారం చివరకు వచ్చేసరికి కుదురుపడేటువంటి విషయాలు కనబడుతుంటాయి. మిత్రుల యొక్క సహకారం తీసుకుంటుంటారు. తండ్రి విషయంలో కొద్దిగా ఆరోగ్యపరంగా చికాకులు కనబడుతున్నా దాని తగ్గటువంటి వ్యవహారం, మందులు అవి కూడా ఇప్పిస్తుంటే తండ్రి గారి ఆరోగ్యం కూడా కోలుకునే అవకాశాలు కనబడుతున్నాయి. గురువులను బట్టి విద్యార్థులు ముందుకు వెళుతూ ఉంటారు. శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదేవిధంగా మీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి గణపతిని ఆరాధన చేయండి. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి వారము వచ్చి గురువారము. తదుపరి రాశి వచ్చి సింహరాశి. సింహరాశిలో మఖా నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదములు, పుబ్బా నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన 1వ పాదం వరకు ఈ సింహరాశిలో ఉంటాయి. ఈ సింహరాశి వారికి ప్రస్తుతం కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పాలి. ఎందుకనంటే ద్వితీయంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే సప్తమంలో ఉండేటువంటి రాహు, అష్టమ శని ప్రభావము ఈ రాశి వారి మీద కనబడుతూ ఉన్నది. మీరు రామ అన్నా కూడా అదొక బూతు మాటగానే కనబడుతుంది ఎదుటి వ్యక్తికి. అలాగే ఏమి చేసినా సరే మనం ముందుకు వెళుతున్నా కూడా నువ్వు ఎందుకు మనం అభివృద్ధిలోకి వెళ్ళట్లేదు అనే మాట మీకు బాగా సంకోచిస్తూ ఉంటుంది, మీకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దాని తగ్గటువంటి ఈ యొక్క రాశి ఫలితము ఏదైతే ఉందో ఈ గ్రహాల మీద సంబంధించినటువంటి వరకు మీరు నవగ్రహ దానములు, మొత్తానికి ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలన్నిటికీ కూడా దానం ఇవ్వటం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖంగా మీరు చేసేటువంటిది పని ఏదంటే శనికి, రాహుకి, అలాగే ద్వితీయంలో ఉండేటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దానము, గ్రహదానము, అలాగే గ్రహ జపములు చేసుకుంటూ మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే ఏమీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళుతూ ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ రాశి వారికి ఈ వారంలో ప్రారంభంలో కొన్ని ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకి ఒత్తిడితో కూడేటటువంటి సమయమనే చెప్పాలి. చిన్ననాటిని మిత్రుల్ని కలిసేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. తద్వారా మీ మనసు కొద్దిగా ప్రశాంత చేకూరడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ఉండాలి. కుటుంబంలో కలహాలు వచ్చేటువంటి సూచన కనబడుతూ ఉన్నాయి. ఒత్తిడితో కూడినటువంటి సమయమనే చెప్పాలి. అలాగే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పాలి. ఇష్టమైన ప్రదేశాన్ని సందర్శించడం, అలాగే నిత్యము దేవతా ఆరాధన చేయటము, ఇంటి దగ్గర ఉండేటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి సాయంత్రం వేళ దర్శనం చేసుకుంటూ ఉండటం మీకు మానసికంగా గాను, అలాగే శారీరకంగా గాను మీకు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే దేవతామూర్తిని, మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయటము మీకు బాగా కలిసి వచ్చేటువంటి వారం వచ్చి శుక్రవారము. మీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి అమ్మవారు. తదుపరి రాశి వచ్చి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రానికి 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2, 2 పాదములు వరకు ఈ కన్యారాశిలో ఉంటాయి. ఈ కన్యారాశి వారికి ప్రస్తుతం గోచార రీత్యా జన్మలో ఉండేటువంటి శుక్రుడు, సప్తమ శని యొక్క ప్రభావం కనబడుతున్నది. అలాగే వ్యయంలో ఉండేటువంటి చంద్ర కేతువుల యొక్క ప్రభావం మనసు మీద శారీరకంగా ఏదో ఒక దెబ్బలు తగిలించుకోవటము, అలాగే బండి మీద వెళుతున్నటువంటి సమయంలో పడటము ఇలాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతూ ఉండటం
మీ ఆరోగ్యానికి, అలాగే మీకు మంచిది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటూ పెద్దల యొక్క సహకారం తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక విషయంలో అనుకూలంగా కనబడుతూ ఉన్నది. ఖర్చు అధికంగా చేస్తూ ఉంటారు. ఉన్నత విద్య కోసం విద్యార్థుల యొక్క ప్రయత్నాలు మీకు సఫలీకృతం అయ్యేట్టుగా కనబడుతూ ఉన్నాయి. మీ వృత్తిలో మిత్రుల యొక్క సహకారం తీసుకుంటూ ఉంటారు. అధికారుల యొక్క సహకారంతో ఉద్యోగంలో ఉన్న వారికి ఎంతో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వ్యాపారంలో ఉండేటువంటి వారికి, అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా మంచి కాలం అనేది చెప్పాలి. ఇకపోతే రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల్ని సంరక్షించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. పెళ్ళికైన వారికి మంచి విషయము తెలుసుకుంటూ ఉంటారు. మంచి వార్తలు వింటుంటారు త్వరలో. అలాగే తక్కువ శ్రమతో మీరు పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏదేమైనా ఈ రాశివారు ఇందాక మనం చెప్పుకున్న విధంగా శుక్రుడికిను, అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం, అలాగే జప తపాది కార్యక్రమాలు చేసుకోవటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వారం వచ్చి సోమవారము. మీకు బాగా కలిసి వచ్చేటువంటి దేవతామూర్తి వచ్చి మహాలక్ష్మి వారిని ఆరాధన బాగా చేయండి. తదుపరి రాశి వచ్చి తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రానికి సంబంధించిన 3, 4 పాదములు, స్వాతి నక్షత్రానికి 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వరకు ఉంటాయి. ఈ రాశి వారికి గోచారంగా వ్యయంలో శుక్రుడి యొక్క సంచారము కనబడుతూ ఉన్నది. కళాపోషణలకు సంబంధించిన వాళ్ళు, అలాగే కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కొద్దిగా చికాకులు పెట్టేటువంటి సమయం అని చెప్తూ ఉండాలి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొద్దిగా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి సమయం కనబడుతూ ఉన్నది. కాబట్టి నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళు తగు ప్రయత్నములు చేస్తూ ఉండటం మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి వరకు జపం, అలాగే ఈ శుక్రుడికి సంబంధించిన అధిపతి అయినటువంటి అమ్మవారి ఆరాధన చేయటం ఈ రాశివారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ వారంలో అనుకున్న విధంగా లక్ష్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. పట్టుదలతో మీ ప్రయత్నాలు మానకుండా కార్యక్రమాలలో అదేవిధంగా అన్ని ప్రయత్నాలు చేయటం మీకు ఎంతో సహకారం చేకూరుతూ ఉంటుంది. స్వయం కృషితో అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంత మొత్తంలో ధనము మీ చేతికి వచ్చినా దాని తగ్గటువంటి ఖర్చు కూడా కనబడుతూ ఉన్నది. సమయానికి అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉండండి. అలాగే బాధ్యతల్ని మరవకుండా మీ ప్రయత్నాలలో మీరు ఉండటం మీకు ఎంతో మంచిది చేస్తుంటుంది. కొందరి యొక్క నిర్లక్ష్యం మీ మీద కనబడుతూ ఉన్నది. పిల్లలకి చదువులపైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఉండాలి. మీ వ్యవహారంలో ప్రతివారు వచ్చి జోక్యం చేసుకోవటం మీకు నచ్చని విషయమైనా ఆచితూచి వ్యవహారం చేయటం ఎంతైనా మీకు మేలు చేకూరుతూ ఉంటుంది. కాబట్టి ధనం విషయంలో కానీ, అదేవిధంగా ఆరోగ్యపరంగా కానీ చికాకులు కొన్ని వస్తున్నా సమయంతో ముందుకు వెళ్ళటం మీకెంతో మేలు చేకూరుతూ ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వారం వచ్చి శుక్రవారము. మీకు ఎక్కువగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. తదుపరి రాశి వచ్చి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రానికి సంబంధించినటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రానికి 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రానికి 1, 2, 3, 4 పాదములు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం సంచారము కానీ, గోచారంగా కానీ అన్ని విధాలుగా బాగుందని చెప్పాలి. ఈ రాశివారు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన ఆరాధన, అలాగే ఈశ్వరుడికి సంబంధించిన ఆరాధన చేయటం మీ రాశివారికి ఎంతో కలిసి వస్తూ ఉంటుంది. ఈ రాశివారికి ఈ వారంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యవహారముగానే కనబడుతూ ఉన్నది. మంచి ఫలితాలు చూస్తూ ఉంటాయి. మీకు ఆలోచనలు పలు విధాలుగా మారుతున్నా మంచి ప్రయత్నము చేయడానికి ప్రయత్నం చేస్తుండండి. ఎక్కువగా మీరు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మీ రాశివారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మాట మాట్లాడేప్పుడు కానీ, అదేవిధంగా వ్యవహారం ఏదైనా జరుగుతున్న సమయంలో కూడా ఆలోచన చేసుకుని వెళ్ళటం మీకు శ్రేయస్సు కలిగిస్తూ ఉంటుంది. బుద్ధితో కూడినటువంటి పని చేయటం మీకు ఎంతో మంచి చేకూరుతుంది. అలాగే వ్యాపారంలో ఉండేవారికి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మంచి కాలం అనే చెప్పాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చక్కగా కూడా మీకు అనుకూలంగానే సాగుతూ ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంటి పెద్దలపై ఉన్నటువంటి ఆరోగ్య విషయమై తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఏం చెప్పినా ఏం చేసినా సరే మనసుతో ఆలోచన చేసుకోవటం మీకు ఎంతో కలిసి వస్తుంటుంది. మీరు ఎక్కువగా కలిసి వచ్చేటువంటి వారం వచ్చి శనివారం. మీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆరాధన బాగా చేయండి. తదుపరి రాశి వచ్చి ధనుర్రాశి. ఈ ధనుర్రాశిలో మూల నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదములు, పూర్వాషాఢానికి సంబంధించినటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రానికి 1వ పాదం వరకు ఈ యొక్క ధనుర్రాశిలో ఉంటాయి. ఈ ధనుర్రాశి వారికి గోచారంగా సప్తముల్లో ఉండేటువంటి కుజ ప్రభావము, అష్టమ రవి బుధ గురు యొక్క ప్రభావం కనబడుతున్నది.
అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మూలంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే అష్టమ బుధుడు మూలంగా వ్యాపారంలో ముందుకు సాగుతున్నట్టుగానే ఉన్నా దానికి తగ్గటువంటి ఖర్చులు కానీ, అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు సమయంలో కానీ వెనక్కి లాగుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. సప్తమంలో ఉండేటువంటి కుజ ప్రభావం మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా పనికి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ రాశివారు దానికి తగ్గటువంటి ఫలితము కోసం ఎదురు చూడకుండా భగవద్ధ్యానము, అలాగే నవగ్రహ స్తోత్ర పఠనము చేసుకోవడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశివారికి కొద్దిగా పరిస్థితులు అనుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. లౌకికంగా మెలగటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అవకాశాల కోసం ఎదురు చూడటం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మాట తీరుతో ఎదుటి వారిని కొద్దిగా ఆకట్టుకునే ప్రయత్నం కనబడుతూ ఉన్నా మీ మాటకి ఎదురొచ్చేటుగా వ్యవహారం జరుగుతున్నది. అప్రమత్తంగా ఉండటం మీరు ఎంతైనా మంచిది. వివాదాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఏ మాట చెప్పినా కూడా ఆలోచన చేసుకుంటూ వెళ్ళడం మీకు శ్రేయస్సు కలిగించే విషయము. అదేవిధంగా ఖర్చులు విషయంలో కూడా ఆలోచన చేసుకుని వెళ్ళటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ధనము ఈ వారం చివరికి అందేచ్చేట్టుగా కనబడుతూ ఉన్నది. ఉత్సాహంగా గడపడానికి ప్రయత్నం చేస్తుండండి. అలాగే భగవద్ధ్యానం ఎంత ఎక్కువ చేసుకుంటారో దానికి తగ్గటువంటి ఫలితం మీకు వస్తూ ఉంటుంది. మీరు ఏ పని పెట్టినా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకుని మనకి ఇది ఉపయోగకరంగా ఉంటుందో లేదా అని వెళ్ళటం మీకు శ్రేయస్సు కలిగించే విధము. విద్యార్థులకి ఒత్తిడితో కూడినటువంటి కాలమనే చెప్పాలి. కాబట్టి వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మీ యొక్క రంగంలో ఉన్నవాళ్ళు మీ వ్యవహారాలని కూడా భగవంతుని మీద భరోసాతో, భగవంతుని మీద ధ్యానముతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకు కలిసొచ్చేటువంటి వారం వచ్చి సోమవారము. మీరు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి గణపతి స్వామివారిని ఎక్కువ ఆరాధన చేయండి. అలాగే ప్రతినిత్యము మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి గణపతి ఆలయానికి దర్శనం చేసుకుంటుండటం, ఆయనకి సంబంధించిన గరికె ఇస్తూ ఉండటం మీకు మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతూ ఉంటుంది. తదుపరి రాశి వచ్చి మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఈ యొక్క మకర రాశిలో ఉంటాయి. ఈ మకర రాశి వారికి సప్తమంలో ఉండేటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహము కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ద్వితీయంలో ఉండేటువంటి రాహు ప్రభావము, అష్టమ చంద్రకేతు యొక్క ప్రభావం కూడా కనబడుతూ ఉన్నది. అష్టమ చంద్ర ప్రభావం మానసికమైనటువంటి ఆందోళన, అదే విధంగా ఏ పని తలపెట్టినా మనకి జరుగుతుందో లేదనేటువంటి సంకోచముతో ముందుకు వెళుతూ ఉంటారు. కేతు యొక్క ప్రభావంతో ఖర్చు కూడా కనబడుతూ ఉన్నది. ద్వితీయంలో ఉండేటువంటి రాహు మూలంగా మనం కుటుంబంలో జరిగేటువంటి విషయాలలో ముందు వెనక ఆలోచన చేసుకోవడం అనటం ఎంతైనా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఖర్చు కనబడుతూ ఉన్నది. కాబట్టి మీ యొక్క ఆర్థిక వనరుల్ని 1కి 2 సార్లు పునఃపరిశీలన చేసుకోవడం మీకు ఎంతైనా మంచిది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆశా దృక్పథంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆదాయం చాలా తక్కువగా కనబడుతున్నది. బాధాకరంగా మనసు ఉంటుంది. కాబట్టి మనసుని ప్రశాంతం చేకూరటానికి భగవద్ధ్యానం చేసుకుంటుండడం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏ విషయాన్ని తీవ్రంగా ఆలోచన చేయకుండా ముందుకు వెళుతూ ఉండాలి. వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగంలో రంగంలో ఉండేవారికి కూడా ఈ వారం కొద్దిగా సంక్లిష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మానసిక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. విద్యార్థులకి కొద్దిగా కలిసి వచ్చేటువంటి ఒక కాలం అనే చెప్తుండాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే సమయంలో ధనముతో కూడిన వ్యవహారం కాబట్టి ఆలోచన చూసి వెళ్ళడం ఈ రాశి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అమితంగా మాట్లాడటం ఉంటుంది. ఎక్కువగా సంభాషించకుండా మౌనంగా ఉండటం కొన్ని విషయాలలో మీరు శ్రేయస్సు కలిగిస్తూ ఉంటుంది. కొన్ని వివరాలు, సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల్ని సంప్రదిస్తూ ఉండటం మీకు కలిసి వస్తూ ఉంటుంది. మీకు కలిసి వచ్చేటువంటి వారం వచ్చి శుక్రవారము. మీరు ఎక్కువగా మహాలక్ష్మి వారిని ఆరాధన ఎక్కువ చేయండి. తదుపరి రాశి వచ్చి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రానికి సంబంధించినటువంటి 3, 4 పాదములు, శతభిష నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రానికి 1, 2, 3 పాదముల వరకు ఈ కుంభరాశిలో ఉంటాయి. ఈ కుంభరాశి వారికి జన్మలో ఉండేటువంటి రాహు ప్రభావము, అలాగే సప్తమంలో ఉండేటువంటి చంద్రకేతువు, అష్టమ శుక్రుడి యొక్క ప్రభావం కనబడుతున్నది ఈ వారం వీరికి. తద్వారా మానసికమైనటువంటి ఆందోళన, చికాకులు, అదేవిధంగా కుటుంబంలో ఉండేవారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి కుటుంబంలో ఉన్నవారి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఉండండి. ఈ రాశి వారికి కార్యసిద్ధి కోసం దేవతారాధన చేయటము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దేవతారాధన అంటే మీ ఇష్టదైవాన్ని కానీ, మీ ఇంటి దైవాన్ని కానీ ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండండి. గతంలో జరిగినటువంటి రుణ బాధలు కూడా తీరుతూ ఉంటాయి. అలాగే విధంగా ఈ వారంలో మీకు ధన సంపాదన పెరగడానికి ఆస్కారం కనబడుతున్నది. అయితే దాని తగ్గటువంటి ఖర్చు కూడా కనబడుతుంది. కాబట్టి ఖర్చు చేసే విషయంలో
ఎక్కువగా దేవతలకు సంబంధించినటువంటి ఆరాధన చేయటం, తద్వారా మీ ఖర్చు మంచిగా మారి మీకు ఉపయోగకరంగా మారటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన కనబడుతున్నారు కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళటం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఉండేవారికి, ఉద్యోగస్తులకి కూడా మంచి సమయమనే చెప్పాలి. కాకపోతే రాహు ప్రభావం మీ మీద అధికంగా కనబడటంతో ముందుకు ఎంత పెడుతున్నా కూడా వెనక్కి రావడానికే ఎక్కువ ఆస్కారం కనబడుతున్నది. కాబట్టి రాహుకు సంబంధించినంత వరకు అమ్మవారి ఆరాధన చేయటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకి కూడా మంచి సమయం అనే చెప్పాలి. కుటుంబంలో ఉండేటువంటి వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉండండి. మీకు బాగా కలిసి వచ్చేటువంటి వారం వచ్చి శనివారము. మీకు బాగా ఎక్కువ ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి సూర్యనారాయణ మూర్తిని ఎక్కువ ఆరాధన చేయండి. తదుపరి రాశి వచ్చి మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రానికి 1, 2, 3, 4 పాదముల వరకు ఈ మీనరాశిలో ఉంటాయి. ఈ మీనరాశి వారికి ఏలాంటి శని ప్రభావము, అదేవిధంగా వ్యయ రాహు ప్రభావం కనబడుతున్నది. అలాగే ఈ యొక్క కేతు ప్రభావం, శుక్ర ప్రభావం కూడా ఈ రాశివారి మీద ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు తాను తగ్గట్టుగా దేవతారాధన, శని రాహు కేతులకి సంబంధించినటువంటి జప తప కార్యక్రమాలు చేసుకోవటము, దేవతాలయ దర్శనము, జపాలు, అలాగే నవగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయటము మీకు కలిసి వస్తూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ రాశి వారికి అనుకున్న విధంగా లక్ష్యాన్ని చేకూరటానికి ముందుకు పెడుతూ ఉంటారు. రావాల్సిన ధనము అందుతూ ఉంటుంది. పలుకుబడితో కూడినటువంటి వ్యవహారాలు, అలాగే ప్రముఖులు కూడా పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. పనులు చురుగ్గా సాగుతూ ఉంటాయి. కుటుంబంలో కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి విషయాలు జరుగుతుంటాయి. కాబట్టి కుటుంబం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తూ ఉండండి. చుట్టాలతో కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ యొక్క శరీరంలో ఉండేటువంటి మార్పులు కనబడుతూ ఉంటాయి. మీ ప్రయత్నాలలో ముందుకు వెడుతున్నా కూడా కొద్దిగా విఫలమయ్యేటువంటి విషయం కనబడుతూ ఉన్నది. ఇవాళ జరుగుతున్న పని రేపు జరుగుతుందన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆశా దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులకి మంచి మార్కులు వచ్చేటువంటి సమయం కనబడుతూ ఉన్నది. కుటుంబంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందా, కుటుంబంలో ఉండేటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం మీద, మీ మనసు మీద కనబడుతూ ఉన్నది. సమర్థంగా ఫలితం చేకూరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారం మీరు దాని తగ్గ వ్యవహారం చేసుకోవటం, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చేటువంటి వారం వచ్చి ఆదివారము. మీరు ఎక్కువగా కూడా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము కనబడుతూ, తద్వారా మంచి విషయాలుగా మంచి ఆరోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ ద్వాదశ రాశుల వాళ్ళు ఉండేటువంటి వారు ఎవరైనా సరే మీ ఇంటి దైవాన్ని, మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయటము, తద్వారా మానసికంగా శారీరకంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శుభం భూయాత్.